అసభ్యంగా ప్రవర్తించాడు. ఇతన్నా రేపొద్దున మీరు ఎన్నుకునే నాయకుడు గాని ఖచ్చితంగా వీళ్ళు ప్రచారం చేస్తారు. అది మైనస్ అవుదా వైసీపీ? కిందసారి టీడీపీ వాళ్ళ మీద అదే ప్రచారం చేసింది వైసీపీ. మైనస్ అయిందా ప్లస్ అయింది అది. ఆ చెన్నాయుడు గురించి ఎస్ఐ కుంభకోణం ఓపెన్ గా చూపించింది, మడ్రల గురించి రవీంద్ర గురించి చూపించింది, అట్లాగే ప్రతి ఒక్కరి గురించి చూపించింది కదా. ప్రజలు ఏమనుకున్నారు? వాళ్ళ క్రూరత్వం కింద చూశారు కానీ వీళ్ళ గొప్పతనం కింద చూడలేదు కదా. ప్రజలు అలాగనుకుని ఉంటే గనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అన్ని కేసులు పెట్టారు. మరి జీవితంలో ఎన్నిక కాకూడదని కదా వీళ్ళు పెట్టించిన కేసులు. మరి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఇప్పటికీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నాడు అయ్యాడు. లేదు చంద్రబాబు నాయుడునే కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఏమైంది? పవన్ కళ్యాణ్ మీద 8 కేసులు 9 కేసులు పెట్టారు, ఏమైంది? వాళ్ళు అట్టంటోళ్ళు అనుకున్నారు జనం. జనానికి బేసిక్ గా ఒకటి పార్టీ విధానం, ప్రభుత్వ విధానం. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందా లేదా, నెంబర్ 1. రెండవది ఈ విచ్చలవిడితనాన్ని సమర్థించడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకదే ఉంది. ఇప్పుడు దీంట్లో ఇసుక గొడవే అనుకుందాం. ఇసుక చాలా బాగుంది, మా దగ్గర అసలు ఏ ప్రాబ్లం లేదని ఏ ఊర్లోనన్నా ఎవడన్నా చెప్పగలరా? మైనింగ్ ఇప్పుడు జగన్ టైంలో గనక ఈ కొండలు అయ్యా అన్నవరం కొండ లేకపోతే ఇంకోటి తెస్తే క్రిస్టియన్ కాబట్టి ఆ మత సంప్రదాయాలు నాశనం చేయడానికి రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు. ఇవాళ వీళ్ళ ఎదురుగుండా కళ్ళ ఎదురుగుండా జరుగుతుంది. సింహాచలం కొండ దవ్వేసి, అన్నవరం కొండ దవ్వేసి, అన్నమయ్య కొండ దవ్వేస్తుండే. కొండలు దవ్వేసేస్తే దేవుడి గుళ్ళు ఉన్నటువంటి కొండలు, దేవుడి పైన ఉన్నటువంటి కొండలు. అంటే మన ఇక్కడ ఇదంతా ఎవడేం పట్టించుకోడు అనుకుంటే జనం అంత అమాయకత్వంగా ఉంటారా? కానీ రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ